పోసుకున్న సంస్థ టిఆర్ఎస్ అనే పార్టీకి ఒక విశిష్టత ఒక ప్రత్యేకత ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రాజకీయ సంస్థలు ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి, అదే స్థాయిలో మాయమైపోయినాయి. కానీ ఒక అధికార పార్టీగా ఉద్యమ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తే రెండు పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు, 2.5 దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు రెండు మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మా నాయకుడు మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ళు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ, జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు, వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్నే వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30-40 వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.